ఆయన 100లో ఒకటో రెండో అమలు చేసి 100, 200 అమలు చేసేసినట్టు ప్రజలకి చెప్తారు అనేది ప్రజలందరికీ తెలుసు కదా. వాళ్ళ కొత్త వీళ్ళందరూ అంటే బాబు గారు చెప్పింది చేయరు అనేది అయితే ప్రజలకు బలమైన నమ్మకం అయితే మరి ఇంకా తెలిసి కూడా ఆయనకి ఓటేశారంటే అర్థం ఏంటి? ఇప్పుడు పోనీ ఎప్పుడో 25 ఏళ్ల క్రితం అయితే మనకు తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆయన 2004లో ఎన్నికలు అప్పుడు కాబట్టి. ఆయన మారతారని అనుకున్నారని నేను అనుకోను. ఆయన అన్నారు కదా సార్, ఆయన ప్రతిసారి చెప్తారు, ప్రతి ఎన్నికల్లో మారుతానే ఉంటారు. ఆయన 2014లోనూ మారారు, 2019లోనూ మారారు. ఆ మార్పు ఏంటంటే టువార్డ్స్, అంటే ఇక్కడ మీరు ఆయనలోని దేశభక్తిని గుర్తించాలి. అంటే ఆయన విజనరీ ఎలాంటిదంటే, ఇప్పుడు అందరూ చదివేశారు అనుకోండి, కూలీలు ఎక్కడ దొరుకుతారు మనకి? ఇప్పుడు గుమస్తాలు ఎక్కడ దొరుకుతారు మనకి? భవన నిర్మాణ కార్మికుడు ఎక్కడ దొరుకుతాడు మనకి? ప్లంబర్ ఎక్కడ దొరుకుతాడు మనకి? కాబట్టి ఎక్కువ చదువుకోకూడదు, ఒక వర్గం చదువుకోవాలి, డబ్బున్నోడు చదువుకోవాలి, మధ్యతరగతోడు ఆ చదువుకునేటటువంటి సంస్థల్ని పోషించాలి వాడు ఆశలతో. 2047కి ఆంధ్ర సింగపూర్ అవుతుంది, $3 ట్రిలియన్ వెళ్ళిపోతుంది. భారతదేశం ఇప్పుడు దాదాపు $3.5 ట్రిలియన్ ఎకానమీ భారతదేశానికి. ప్రపంచంలో 3వ స్థానంలోనో, ఇండియా 3rd ప్లేస్లో ఉంది. బట్ బాబు గారు ఏమంటారు, 47కి $2.5 ట్రిలియన్ ఆంధ్ర అంటారు. అంటే ఆ స్థాయికి